సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు తైత్రీయోపనిషత్తులో భృగువల్లి సారాంశం చెప్పుకుందాం. ఏ ఉపనిషత్తన్నా ముఖ్యంగా ఆత్మజ్ఞానం గురించి ప్రస్తావిస్తుంది. ఉపనిషత్తుల యొక్క ప్రధాన భూమిక ఆత్మజ్ఞానం. ఈ విధంగా ఉపనిషత్తుల్లో అతి ముఖ్యమైనటువంటి ఆత్మజ్ఞానం ఈ తైత్రీయోపనిషత్తులో 2వ అధ్యాయమైనటువంటి బ్రహ్మానందవల్లిలో చెప్పబడింది. ఈ 3వ అధ్యాయమైనటువంటి భృగువల్లిలో కేవలం సూచనాప్రాయంగా చెప్పబడింది. అదే కాక మరికొన్ని సంబంధిత అంశాలు కూడా ఇందులో వస్తున్నాయి. తైత్రీయోపనిషత్తుల్లో 3 వల్లిలకు వాటిలో వచ్చినటువంటి మొదటి పదాలతో ఆ వల్లులకు ఆ పేర్లు వచ్చాయి. ఆ నియమం ప్రకారం ఈ వల్లికి కూడా భృగుర్వైవారుణి అనే పదంతో మొదలైంది కాబట్టి భృగువల్లి అనే పేరు వచ్చింది. ఇది కూడా గద్య రూపంలో ఉంది. ఇందులో 10 అనువాకాలు ఉన్నాయి. వాటి ముఖ్య అంశాలు ఇవి. మొదటిది బ్రహ్మజ్ఞాన సాక్షాత్ సాధన. ఇవి మొదటి అనువాకం నుంచి 6వ అనువాకం వరకు వివరించబడ్డాయి. 2వ అంశము బ్రహ్మజ్ఞాన సహకారి సాధనలు. ఇవి 7వ అనువాకం నుంచి 10వ అనువాకం మొదటి భాగం వరకు చెప్పబడ్డాయి. 3వ అంశము బ్రహ్మజ్ఞాన ఫలం. ఇది అనువాకం 10లో ఆఖరి భాగంగా మనకి వస్తుంది. ఇప్పుడు ఈ అంశాల్ని విడివిడిగా మనం పరిశీలిద్దాం. మొదటిగా బ్రహ్మజ్ఞాన సాక్షాత్ సాధన. మొదటి అనువాకం నుంచి 6వ అనువాకం వరకు ఇది వివరించబడిందని చెప్పుకున్నాం. అవేమిటో చూద్దాం. సాక్షాత్ సాధనను బ్రహ్మ విచార సాధన అని కూడా అనవచ్చు. ఈ సాధన తపః అనే సాంకేతిక పదంతో ఈ వల్లిలో వస్తోంది. ఈ అనువాకాల్లో ఉపనిషత్తు కొన్ని అంశాల్ని బాగా నొక్కి మరీ చెప్తోంది. అవి 3 ఉన్నాయి. మొదటిది బ్రహ్మ విచారణ స్వంతంగా చేయకూడదు. గురువు శాస్త్రం ద్వారా మాత్రమే చేయాలి. ఎవరైనా స్వంతంగా విచారణ చేస్తే అతనికి నిశ్చయ జ్ఞానం కలుగదు. అది కేవలం ఊహాగానం మాత్రమే అవుతుంది. ఎందుకు ఇలా చెప్తోంది అంటే, మనం మన జీవితంలో అక్కడ విన్నటువంటి మాటలు కొన్ని మన మదిలో నిక్షిప్తమై ఉంటాయి. మనం స్వంతంగా ఈ అధ్యయనం చేస్తే ఆ మాటలు అవే సరైనవి అన్నట్టుగా మన ఆలోచన విధానం ఉంటుంది. అవి సరైనవైతే పర్వాలేదు. ఒకప్పుడు తప్పుడు ఆలోచనలు కూడా మన మస్తిష్కంలో పదిలమై ఉంటాయి. అప్పుడు మనకి ఈ విచారణ సరిగ్గా జరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకని తప్పనిసరిగా గురువు ద్వారా శాస్త్రాన్ని అందుకోవాలి అంటుంది శాస్త్రం. స్వంతంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయకూడదు. గురువు ద్వారా మాత్రమే చేయాలి.
గురువు లేకుండా అధ్యయనం చేస్తే ఆ జ్ఞానం అసంపూర్ణమవుతుంది. సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇది రెండవ అంశము. 3, గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అయినటువంటి గురువై ఉండాలి. ఆయన మళ్ళీ తన సొంతంగా శాస్త్రం జోలికి పోకుండా బోధ చేయకూడదు. మనం తప్పనిసరిగా ఈ వేద అధ్యయనం, ఉపనిషత్తు అధ్యయనం చేయాలి అంటే ఆ గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ముండకోపనిషత్తులో నేర్చుకున్నాం. శృతిని ఆశ్రయించిన వాడు కాకపోతే తన పురుష బుద్ధిలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం చెప్పేస్తూ ఉంటాడు. అది శాస్త్ర సమ్మతం కాదు, అది సరైనటువంటి అధ్యయన విధానం కాదు. కాబట్టి ఆ గురువును కూడా ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వేదాధ్యయన విషయంలో, ముఖ్యంగా ఉపనిషత్తు అధ్యయన విషయంలో గురువు శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠాపరుడై ఉండాలి. తను ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఆ ఆనందాన్ని అనుభవించేటట్టుగా మన్ని కూడా చేయాలి. భృగువు తండ్రిని విద్యను బోధించమని అడగడం ద్వారా స్వంతంగా విచారణ చేయకూడదని ఉపనిషత్తు మనకి చెప్తోంది. గురు శిష్యులుగా వరుణుడు, భృగువు ఈ ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా ఉపనిషత్తు గురు శిష్యుల సంవాద రూపంలో మాత్రమే నేర్చుకోవాలి అన్నట్టుగా నిర్దేశిస్తోంది. భృగువు తండ్రి అయినటువంటి వరుణుణ్ణి బ్రహ్మ విద్య బోధించమని అడిగితే వరుణుడు శాస్త్రంలో ఉన్న 2 సూచనలు చేశాడు. దీనివల్ల శాస్త్రం ద్వారానే మనం నేర్చుకోవాలి, శాస్త్రం లేకుండా మీరు అధ్యయనం చేయకూడదు. శాస్త్రం అంటే వేదం. వరుణుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రత్యక్షంగా బోధించలేదు, 2 సూచనలు మాత్రం చేశాడు. వాటి ద్వారా విచారణ చేయి అన్నాడు. అవి బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాని, అంటే అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి అంటూ మంత్రం చెప్పాడు. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఈ కోశాల్లో బ్రహ్మ లభించేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి విచారణ చేయి అంటూ పంచకోశాలని ఉద్దేశిస్తూ ఇక్కడ భృగువుకి సూచన చేశాడు. మరి బ్రహ్మ ఈ కోశాల్లో ఉందో లేదో అని ఎలా తెలుస్తుంది అంటే రెండోది బ్రహ్మ లక్షణం కూడా చెప్పాడు. అది యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంభిశంతి. దేని నుంచైతే ఈ భూతరాశి అంతా కూడా పుడుతోందో, దేనివల్ల ఈ భూతరాశి స్థితికారకంగా ఇక్కడ జీవిస్తున్నాయో, అంత్యంలో దేనిలో ఇవి లయమవుతున్నాయో అదే బ్రహ్మ అంటూ బ్రహ్మ నిర్వచనం కూడా ఇచ్చాడు. పంచకోశ వివేకాన్ని బ్రహ్మ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆత్మ విచారణ అనేక రకాలుగా చేయొచ్చు, కానీ ఇక్కడ పంచకోశ వివేక ప్రక్రియ చూసాం ఈ భృగువలిలో. ఈ ప్రక్రియ వివరంగా 2వ అధ్యాయంలో మనం ఇంతకు ముందే చూసాం. కాబట్టి ఈ అధ్యాయంలో అంత వివరంగా రాలేదు. భృగువు అన్నిటికన్నా స్థూలమైనటువంటి అన్నమయ కోశంతో మొదలుపెట్టాడు తన విచారణ. ముందు అన్నమే సృష్టి స్థితి లయలకు కారణము అనుకున్నాడు. కానీ శృతి యుక్తి ప్రమాణాల ద్వారా అది సరైనటువంటి ఆలోచన కాదు అని తెలుసుకున్నాడు.
తర్వాత వరుసగా ప్రాణమయ కోశానికి వెళ్ళి ప్రాణం బ్రహ్మ అనుకుని, మళ్ళీ అది కాదని మనోమయ కోశానికి వెళ్ళి సమష్టి మనస్సు బ్రహ్మ అనుకుని, మళ్ళీ అది కాదనుకుని విజ్ఞానమయ కోశానికి వెళ్ళి సమష్టి బుద్ధే బ్రహ్మ అనుకుని, మళ్ళీ అది కూడా కాదు అని విశ్లేషణ చేసుకుని ఆఖరుగా ఆనందమయ కోశంలోకి వచ్చాడు. అప్పటికి భృగువుకి విషయం అర్థమైపోయింది. ఈ కోశాలేవి కూడా బ్రహ్మ కాదు అని ఆనందమయ కోశాన్ని కూడా వదిలేసి ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, బ్రహ్మానందవల్లిలో వచ్చింది ఇది. బ్రహ్మానందవల్లిలో ఆనంద ఆత్మ అని వచ్చింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని వచ్చింది. ఆనందం అంటే ఆత్మ, ఆనందం అంటే బ్రహ్మ. ఈ రెండు వాక్యాల్ని కలిపితే మనకు వచ్చే వాక్యము ఆత్మ బ్రహ్మ ఒకటే అని. ఆనందం అంటే అనుభవంలోకి వచ్చేటటువంటి కోశానందం కాదు. ఆనందం అంటే జగత్కారణం బ్రహ్మ. ఈ విధంగా తండ్రి ఇచ్చిన సమస్యాపూర్ణానికి భృగువు ఆ సమస్యాపూర్ణం చేశాడు. భృగువుకి సరైనటువంటి సమాధానం దొరికింది. దేని నుంచైతే సృష్టి స్థితి లయ జరుగుతోందో అదే బ్రహ్మ అన్నాడు. ఆనందం నుంచి సృష్టి స్థితి లయ జరిగింది. ఇక్కడ ఆనందం అంటే ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆనందం అంటే ఆ చైతన్య తత్వం, బ్రహ్మ లేదా ఆత్మ. ఎందుకంటే ఆనంద స్వరూపమే ఆత్మ. కాబట్టి ఆనందమే బ్రహ్మ అని అర్థం చేసుకున్నాడు భృగువు. ఈ ఆనందం నుంచే సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయని విశ్లేషణ చేశాడు. జగత్కారణం తటస్థ లక్షణమైతే ఆనందం స్వరూప లక్షణం అవుతుంది. అలా గురువైనటువంటి వరుణుడు తటస్థ లక్షణాన్ని ఇచ్చి విశ్లేషణ చేయమంటే, శిష్యుడైనటువంటి భృగువు బ్రహ్మ యొక్క స్వరూప లక్షణమైన ఆనందాన్ని దాని ద్వారా విశ్లేషించి తెలుసుకున్నాడు. ఆనందం అంటే అనంతం, పూర్ణం అని అర్థం చేసుకోవాలి. ఈ విద్యని భార్గవి వారుణి విద్య అంటారు. ఈ బ్రహ్మజ్ఞానం పొందితే ఆధ్యాత్మిక ఫలం, లౌకిక ఫలాలు రెండూ వస్తాయి. ఈ విధంగా ఈ పంచకోశ వివేకం ద్వారా భృగువు ఆత్మని తెలుసుకుని ఆనందమే ఆత్మ, ఆనందమే బ్రహ్మ అని నిర్ధారించాడు. ఇప్పుడు రెండో అంశమైన బ్రహ్మజ్ఞాన సహకారి సాధనలు చూద్దాం. ఇవి 7వ అనువాకం నుంచి మొదలై 10వ అనువాకం మొదటి భాగం వరకు కొనసాగుతుంది. ఈ సాధనలు బ్రహ్మజ్ఞానాన్ని ప్రత్యక్షంగా కలుగజేయవు, కానీ వాటి సహాయం లేనిదే బ్రహ్మజ్ఞానాన్ని పొందలేం. చెట్టుకున్న కాయ పండుగ మారుతుంది. కాయ పండుగ సాక్షాత్ కారణం. ఆ చెట్టుకు నీరు పోస్తేనే అది సాధ్యం. నీరు సహకారి సాధన. ఆ సహకారి సాధనలు బ్రహ్మజ్ఞానానికి కర్మయోగము, ఉపాసనాయోగము. కర్మయోగము, ఉపాసనాయోగం ద్వారా చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత పొంది సాధన చతుష్టయ సంపన్నులై జ్ఞాన యోగ్యులై గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ ఆత్మవిద్య అందుతుంది. ఆ నిష్ఠలో ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇంకా కర్మయోగం అంటే ఏంటో చూద్దాం. కర్మయోగం అంటే సత్కర్మలను సద్భావనతో చేయాలి. సత్కర్మలు
అంటే ఏమిటో చెప్పడానికి ఇక్కడ ఉపనిషత్తు అన్నాన్ని ఉదాహరణగా తీసుకుంది. అన్నం మీద వ్రతాలని చెప్పింది. ముందుగా మొదటి వ్రతం అన్నం ననింద్యా తద్వ్రతం అంది. మీకు వడ్డించినటువంటి అన్నాన్ని నిందించకూడదు, ఇది ఒక వ్రతము అంటూ నిర్దేశిస్తోంది. మనం అన్నాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ముఖ్యంగా మన ఇంట్లో వండినటువంటి అన్నాన్ని మరీ తేలిగ్గా చూస్తాం, వంకలు పెడుతూ ఉంటాం. అది కూడదు అంటోంది శాస్త్రం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని నిందిస్తే బ్రహ్మను నిందించినట్టే. కాబట్టి అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించద్దు, ఇది ఒక వ్రతము అంటూ చెప్పింది. రెండోది అన్నం న పరిచక్షీత, మీకు పెట్టిన అన్నాన్ని పారవేయద్దండి అంటోంది, వృధా చేయొద్దండి అంటోంది. అంటే మన కంచంలో వడ్డించుకున్నటువంటి అన్నాన్ని వదిలిపెట్టకూడదు, అది ఒక వ్రతము. ఎందుకంటే ఎంతో మంది అన్నార్తులు అన్నం లేక మలమల మాడిపోతున్నారు. వాళ్ళకి లేనటువంటి ఆ సౌభాగ్యం మనకు కలుగుతోంది. అది ఆ పరబ్రహ్మ యొక్క కృప వల్ల జరుగుతుంది. ఆ కృపని మనం దుర్వినియోగం చేయకూడదు. మనకి ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి, లేదా అంతే వడ్డించమని చెప్పాలి. అన్నం ఎక్కువైతే ఆ అన్నాన్ని చెత్త కుండీలో పారేయకూడదు. అన్నం కింద పెడితే అన్నాన్ని చీపురుతో తొడవరాదు, చేత్తో తీయాలి. ఇవన్నీ నియమాలు, మన పూర్వకాలంలో మన పెద్దలు పెట్టినటువంటి నియమాలు. ఆ అన్నం కింద పెడితే అన్నాన్ని కాలుతో తొక్కరాదు. ఈ నియమాలన్నీ ఉండేవి, పెద్దలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ అన్నాన్ని మనం ఆ పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించి అన్నానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వాలి. ఇది ఒక వ్రతం. అన్నం న పరిచక్షీత, అన్నాన్ని వృధా చేయొద్దండి. 3 అన్నం బహుకుర్వీత అంటోంది, తద్వ్రతం అంటోంది. ఆహారాన్ని చాలా సమృద్ధిగా పండించాలట. అంటే సంపద బాగా ఉండాలి. సంపద బాగా ఉండాలని వేదాంతం ఎందుకు చెప్తోంది అంటే, గృహస్థు బాగా సంపాదించి 10 మందికి తనకు వచ్చినటువంటి ఆ సంపదని ఇవ్వగలగాలి. ముఖ్యంగా గృహస్థు మీద 3 ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి: బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థి. ఈ విధంగా 3 ఆశ్రమాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ గృహస్థు అన్నాన్ని సమృద్ధిగా ఉండి ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టగలగాలి. ఇది అన్నం బహుకుర్వీత తద్వ్రతం, 3వ వ్రతం. 4వ వ్రతము న కంచన వసతో ప్రత్యాచక్షీత బహ్వన్నం ప్రాప్నుయాత్. ఇంటికి వచ్చినటువంటి అతిథికి వసతి ఇవ్వకుండా అతన్ని పొమ్మనకూడదు. సమృద్ధిగా అన్నాన్ని సంపాదించాలి, అన్నదానం చేయాలి అంటూ మనకి చెప్పింది. పూర్వకాలం అన్నం తినే ముందు ఇంటి బయటికి వెళ్ళి చూసేవాళ్ళు. ఆ ఇంటి బయట అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద ఎవరైనా కూర్చుంటే వారిని లోపలికి ఆహ్వానించి వాళ్ళకి తగిన మర్యాదలు చేసి వారికి భోజనం పెట్టాలి. ఇది పూర్వకాలం పద్ధతి. అయితే దీనిలో కొంచెం వెసులుబాటు కల్పించారు ఆచార్యులు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇది వేదకాలంలో పర్వాలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి మనకి ప్రతి వ్యక్తిని లోపలికి పిలిచి మనం ఆదరించేటటువంటి ఆ పరిస్థితులు లేవు. అందుకని దీన్ని కొంచెం సడలింపు చేసి మీరు
దీని బదులుగా అనేక వసతి గృహాలు ఉంటాయి. అది ఉచితంగా సేవ చేసేటటువంటి వసతి గృహాలు, అన్నదానం చేసేటటువంటి సంస్థలు ఉంటాయి. వాటికి మీ వంతుగా మీరు దానం చేయండి అంటున్నారు స్వామీజీ. ఈ వ్రతాలు ఉపాసనలు కలిపి అనువాకం 7 నుంచి 9 అనువాకాల్లో మనం చూసుకున్నాం. ఇవి కలిపి వచ్చాయి, కానీ వీటిని ఈ సారాంశం చెప్పేటప్పుడు కొంచెం విడదీసి చెప్తున్నాం. అతిథి సేవలో భాగంగా అన్నదానం గురించి కూడా వచ్చింది. ఇదంతా కూడా మనుష్య యజ్ఞం కిందకి వస్తుంది. మనకి పంచమహాయజ్ఞాలు ఉన్నాయి, అందులో మనుష్య యజ్ఞం గురించి ఈ వల్లి ప్రత్యేకించి చెప్పింది. ఇంకా ఉపాసనా యోగం, భృగువల్లిలో ఈ భాగంలోనే 4 ఉపాసనలు వచ్చాయి. అవి విరాట్ ఉపాసన, ఆధ్యాత్మిక ఉపాసన, అధిదైవిక ఉపాసన, ఆకాశ ఉపాసన. ముందుగా మొదటి ఉపాసన విరాట్ ఉపాసన. ఇదేమిటో చూద్దాం. విరాట్ ఉపాసనలో ఈ విశ్వమంతా కూడా ఈ భగవంతుడే. భగవంతుడే విశ్వమంతా కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నదంతా కూడా ఈశ్వరుడే అనేటటువంటి భావన కలిగి ఉండాలి. త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటాం. భూపాదో యస్య నాభివేద సురనిర చంద్ర సూర్యౌ చ నేత్రే. ఈ విధంగా మనకి ఈ జగత్తంతా కూడా భగవంతుడి యొక్క రూపమే. మనం ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది అనుభవిస్తున్నా అదంతా కూడా ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపమే అంటూ జగత్తు నిండా ఈశ్వరుని నింపుకుని మనం ఆ దృష్టితోటి జీవించడం, ఇది ఒక పెద్ద ఉపాసన, గొప్ప ఉపాసన. ఈ జగత్తులో అంతా కూడా ఒకదానికొకటి ఆశ్రితాలై ఉన్నాయి. ఈ పరస్పర సంబంధాన్ని 3 జతల వస్తువులు తీసుకుని 2 రకాల అనుబంధాలతో వివరించుకుంటూ వచ్చింది ఉపనిషత్. ఈ 2 రకాల అనుబంధాలు ఏమిటో చూద్దాం. ముందు అన్నాద సంబంధం, ప్రతిష్ఠిత సంబంధం. అన్నాద సంబంధం అంటే అన్నం అంటే తినబడేది, అన్నాదం అంటే తినేది. ఈ అన్నాద సంబంధం మొదటిది. రెండవది ప్రతిష్ఠితం, ఆధారము ఆధేయము అనేటటువంటి సంబంధం రెండవది. ఇక్కడ 3 జతలనిచ్చింది ఉపనిషత్తు. అవి ప్రాణం శరీరం, అగ్ని జలము, పృథివీ ఆకాశము. ఈ 3 జంటలతోటి అన్నాద సంబంధము, ప్రతిష్ఠిత సంబంధం చూసి మనం ఉదాహరణలలో బాగా వివరంగా మనం తెలుసుకున్నాం. ఈ 3 జంటలు కేవలం జగత్తులో పరస్పరం ఆధారపడి ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే చెప్పబడ్డాయి. నిజానికి ఈ 3 జంటలే కాదు, జగత్తులో ఉండేటటువంటి సమస్తము కూడా స్వతంత్రంగా లేదు, అవి మరొక దాని మీద ఆధారపడే ఉన్నాయి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, వృక్ష సంపద, పశుపక్షాదులు, మానవాళి అంతా ఆ విశ్వరూప ఈశ్వరుని యొక్క అనేక అంగాలు. ఈ విధమైనటువంటి ఉపాసన వల్ల మనకి కొన్ని విషయాలు తేటతెల్లమవుతాయి. అవి ఈశ్వరుడు జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. జగత్తే ఈశ్వరుడు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఈశ్వరుడే. అయితే ఈ జగత్తులో కనిపించేటటువంటి వస్తు జాతమంతా కూడా అన్నాద సంబంధంతో గాని ప్రతిష్ఠిత సంబంధంతో గాని ఉన్నాయి. ఏవి కూడా స్వతంత్రంగా లేవు. కాబట్టి మనం అనుభవిస్తున్నది, మనకు కనిపిస్తున్నది, మనం చూస్తున్నది, వింటున్నది అంతా కూడా మిథ్యే. ఈ జగత్తంతా కూడా మిథ్యే. ఈ జగత్తు మిథ్య అయితే
బ్రహ్మ సంగతి ఏమిటి? బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ప్రమాతృ ప్రమేయ విలక్షణం తురీయ బ్రహ్మ అహమస్మి. ఇవి మనం వీటి నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. విరాట్ ఉపాసనా ఫలం. ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మమయమే. జగత్తంతా కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు వినా ఇక్కడ ఏదీ లేదు అని ఆ విశ్వరూప ఈశ్వరుణ్ణి మనం గాని దర్శించినట్టయితే దానివల్ల వచ్చేటటువంటి ఫలం ఏమిటి అని మనం చూసినట్టయితే, ఈ ఉపాసనని మనం నిష్కాముకంగా గాని చేసినట్టయితే చిత్త శుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత ఏర్పడుతుంది. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్య. సకాముకంగా గాని చేస్తే అతనికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, మహాత్ముడు అవుతాడు, మంచి పిల్లలు పుడతారు, పశు సంపద ఉంటుంది, బ్రహ్మ వర్చస్సును పొందుతాడు, గొప్ప కీర్తిమంతుడు అవుతాడు. ఈ విధంగా లౌకిక ఫలాన్ని చెప్పింది. ఇంకా రెండో ఉపాసన చూద్దాం. ఇది ఆధ్యాత్మిక బ్రహ్మ ఉపాసన. ఇందులో ఆ బ్రహ్మను మన శరీర అంగాల మీద ఆవాహన చేస్తాం. మన శరీర అంగాలు సజావుగా పనిచేస్తున్న నాళ్ళు మనం వాటి గురించి పట్టించుకోం. అవి మొరాయించినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. ఈ ఉపాసనను 5 కర్మేంద్రియాల మీద, ప్రాణశక్తి మీద చేస్తాం. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం. వాటి వెనుక ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ప్రాణం మీద కూడా ఉపాసన చేస్తాం. ఇవి ఎలాగా? వాక్కు అంటే మన వాగేంద్రియం అది మాట్లాడుతుంది అంటే ఆ వాక్శక్తి ఏదైతే ఉందో ఆ వాక్శక్తి ఇదిగో ఈ బ్రహ్మ వల్లే ఏర్పడింది. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలు, జడ వస్తువులు. వాటంతటికి అవి పనిచేయలేవు. వాటి వెనకాల ఏదో ఒక చేతన శక్తి ఉంది. ఒక చేతన శక్తి వాటి వెనకాల ఉండి అవి చేయవలసినటువంటి పనులను చేయిస్తోంది. కాబట్టి ఏ శక్తి వల్ల ఈ నోరులా పనిచేస్తుందో అదే ఆత్మ. ఏ శక్తి వల్ల ఇది చెవంతా వ్యాపించి చెవిని చెవిగా పనిచేసేటట్టు చేసేది ఆత్మ. ఇలాగా మనకి కేనోపనిషత్తులో వస్తుంది. అది కన్నంతా వ్యాపించి ఉంటుంది, కన్ను కాదు. కన్నులా పనిచేస్తుందంటే అది దాని శక్తి వల్లే, అదే ఆత్మ అంటూ కేనోపనిషత్తులో తెలుసుకుందాం మనం. ఈ విధంగా కర్మేంద్రియాలు వాటంతటికి అవి పనిచేసేటటువంటి శక్తిని కలిగి ఉండవు. ఎందుకంటే అవన్నీ జడ వస్తువులు. కాబట్టి వాటి వెనక ఉన్నటువంటి శక్తి బ్రహ్మ వల్లే వస్తోంది అని ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ ఈ అంగాల యొక్క ఆ సామర్థ్యాన్ని ఒక్కొక్క అంగాన్ని చూసుకుంటూ ఆ అంగంలో ఆ అంగం చేసేటటువంటి ఆ క్రియాకలాపం అంతా బ్రహ్మ వలె జరుగుతోంది అని కానీ ఉపాసన చేస్తే, వాగేంద్రియం మాట్లాడడం, చేతులు వాటి పనులు చేయడం, పాదం నడవడం, పాయు విసర్జన చేయడం, ఉపస్థం ఆ సంతతిని కలుగజేయడం, ఈ విధంగా ఈ శక్తులన్నీ ఆ బ్రహ్మ వల్లే ఏర్పడుతున్నాయి. ఇంకా ప్రాణానికి ఆ ప్రాణశక్తి అది కూడా ఆ బ్రహ్మ వల్లే ఏర్పడుతోంది. కాబట్టి వీటన్నిటికీ వెనకాల అధిష్టానంగా ఈ బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మ వల్లే ఇదంతా జరుగుతోంది అనేటటువంటి ఉపాసన చేయాలి. ఇవి కానీ నిష్కాముకంగా చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత ఏర్పడుతుంది.
అదే సకాముకంగా చేస్తే దానికి తగ్గ ఫలం వస్తుంది. ఆధ్యాత్మిక బ్రహ్మ ఉపాసనలో మనకి ఆలంబనలో వాక్కు, ప్రాణం, అపానం, పాణి, పాదం, పాయువు, ఉపస్థం ఇవి ఉన్నాయి. వాక్కులో క్షేమం అనేటటువంటి లక్షణాన్ని ఆరోపించి మనం ఉపాసన చేసినట్టయితే ఆ ఉపాసకుడు క్షేమంగా ఉంటాడు అంటూ చెప్పింది. ఇంకా ప్రాణ అపానాల మీద యోగక్షేమాల్ని ప్రతిక్షేపించి మనం ఉపాసన చేసినట్టయితే మనం అనుకున్నటువంటి, మనం కోరుకున్నటువంటి వస్తువులను పొంది 10 కాలాల పాటు ఆ వస్తువుని నిలబెట్టుకుంటాం. ఇంకా పాణి అంటే చేయి, ఈ చేతుల మీద కర్మలు, ఈ చేతులు కర్మలు చేస్తాయి కదా, ఆ చేతుల మీద ఆ కర్మలు అనేటటువంటి ఆ శక్తిని మనం ఊహించుకుని బ్రహ్మవలే ఏర్పడుతున్నాయని ఊహించుకుని మనం ఉపాసన చేసినట్టయితే కర్మలు ఎక్కువగా చేసేటటువంటి శక్తి కలుగుతుంది. పాదం మీద గతి అనేటటువంటి లక్షణాన్ని, నడక అనేటటువంటి లక్షణాన్ని మనం ఊహించుకుని అది బ్రహ్మ యొక్క మహిమలాగా మనం భావించి ఉపాసన చేస్తే కాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటాయి. పాయువు, దాంట్లో విముక్తి లేదా విసర్జన క్రియ జరుగుతుంది. విసర్జన లేదా విముక్తి అంతా కూడా ఆ బ్రహ్మ యొక్క మహిమే అని ఎవరైతే ఉపాసన చేస్తారో అతనికి వ్యర్థ పదార్థాల నుంచి విముక్తి వస్తుంది. అంటే ఈ కాన్స్టిపేషన్ దాటి అవస్థలు ఉండవు. ప్రజాతిరమృతం ఆనందం ఉపస్థం, సంతానం, శాశ్వతత్వం, ఆనందం అనేటటువంటి ఈ లక్షణాలు ఉపస్థ మీద ఆరోపించి అవి బ్రహ్మ యొక్క మహిమే అంటూ మనం ఉపాసన చేసినట్టయితే మంచి సంతానము, శాశ్వతత్వము, ఆనందము కలుగుతాయి. శాశ్వతత్వం అంటే ఆ సంతానం వల్ల ఇతని కీర్తి చిరకాలం ఉంటుంది. తద్వారా జీవించినప్పుడు ఆనందం కలుగుతుంది. అంటే మంచి కుటుంబం ఏర్పడడం వల్ల, సంప్రదాయ కుటుంబం వల్ల ఇతనికి ఆనందం ఉంటుంది. ఇంకా 3వ ఉపాసన అది దైవిక బ్రహ్మ ఉపాసన. దీనిలో ప్రకృతిలో ఉన్న శక్తుల మీద ఉపాసన చేస్తాం. ఈ శక్తులు లేకపోతే మన మనుగడే సాగదు. ఆ శక్తులు వృష్టి, మెరుపు, పశువు, నక్షత్రాలు. ఇవి కేవలం 4 మాత్రమే చెప్పబడ్డాయి. అనేక శక్తులు ఉన్నాయి. మనకి ఈ ఉపనిషత్తులో ఊహించుకోవడానికి 4 ఆలంబనలు ఇవ్వబడ్డాయి. నిజానికి అనేకమైనటువంటి ఆలంబనలు ఉన్నాయి. వాటిలో ఈ దైవీ శక్తి పనిచేస్తోంది. ఈ 4 వ్యవసాయానికి దోహదం చేస్తాయి. నక్షత్రాలు ఉంటే అవి ఎండాకాలాన్ని సూచిస్తాయి. ఎండాకాలంలో సూర్యుడు తన ప్రకాశంతో మేఘాలను వాన నీటితో నింపడానికి దోహదం చేస్తాడు. వానతో పాటు మెరుపులు వస్తాయి. పంట పండించడానికి పశు సంపద కావాలి. ఈ విధంగా మన జీవితం ఈ శక్తులతో పెనవేసుకుని ఉంది. ఈ శక్తుల వెనుక ఉన్నటువంటి ఆ దైవశక్తి, ఆ చేతన శక్తి, ఆ బ్రహ్మ, అదే అధిదైవిక బ్రహ్మ. ఆ అధిదైవిక బ్రహ్మ వల్లే ఇవన్నీ వాటి పనులు చేస్తున్నాయి అని మనం ఉపాసన చేయాలి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణాం ఉత్సృజామి చ. సూర్యరూపంలో నేనే గ్రీష్మతాపాన్ని కలుగు చేస్తున్నాను. సముద్రం నుంచి నీటిని గ్రహించి వర్ష రూపంలో మళ్ళీ వదులుతూ ఉంటాను అని పరమాత్మ మనకి భగవద్గీతలో బోధించాడు. ఈ ఉపాసనా ఫలాన్ని ఇక్కడ చెప్పలేదు ఉపనిషత్తు. అందుకని మనం దాన్ని ఇంతకుముందు ఉపాసన నుంచి గ్రహించవచ్చు. నిష్కాముకంగా కానీ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత కలుగుతుంది. సకాముకంగా చేస్తే తగ్గ ఫలం వస్తుంది. అంటే ఏ సంకల్పంతో ఈ ఉపాసన చేస్తే ఆయా సంకల్పాలు నెరవేరుతాయి అంటోంది. అది దైవిక బ్రహ్మ ఉపాసనలో
మనం వృష్టి, మెరుపు, పశువు, నక్షత్రాలను చూసాం. వృష్టిలో తృప్తి అనేటటువంటి లక్షణాన్ని ఊహించుకుని ఉపాసన చేస్తే, అంటే ఆ వర్షం పడ్డప్పుడు రైతుకు ఒక విధమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఆ వర్షాన్ని చూస్తూనే ఆనందం వస్తుంది. కాబట్టి ఆ తృప్తి అనేటటువంటి ఆ లక్షణాన్ని ఆ వర్షంలో కానీ మనం ఊహించుకుని ఉపాసన చేసినట్టయితే తృప్తి కలుగుతుంది. మెరుపులో బలం ఉంటుంది. ఆ బలాన్ని ఊహించుకుని ఆ బలం బ్రహ్మ యొక్క మహిమే అంటూ ఉపాసన చేస్తే బలము, శక్తి వస్తుంది. పశువు యశస్సుకి ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే పశు సంపద ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు యశోవంతులు అవుతారు. వాళ్ళు 10 మందికి తెలుస్తారు. పశు సంపద ఆ రోజుల్లో ఒక ధనం కింద భావించేవారు. పశు సంపదని ధన సంపద కింద భావించేవారు ఆ రోజుల్లో. పశువులో ఈ యశస్సునిచ్చేటటువంటి ఆ మహిమ బ్రహ్మవలే ఏర్పడుతోంది అని ఎవరైతే ఊహించి ఉపాసన చేస్తారో అతడు యశోవంతుడవుతాడు. నక్షత్రాలు అవి జ్యోతినిస్తాయి. ఆ జ్యోతి బ్రహ్మ యొక్క మహిమే అంటూ ఉపాసన చేస్తే కీర్తిమంతుడు అవుతాడు. ఆకాశ ఉపాసన, ఆకాశంలోని ఒక్కొక్క మహిమను తీసుకుని దాని మీద ఉపాసన చేస్తాం. ఎందుకంటే ఆకాశానికి బ్రహ్మకు చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయి. అవి సూక్ష్మం, ప్రత్యక్ష అగోచరం, అసంగం, అఖండం, ఏకం, సర్వగతం, సర్వాధారం. అందువల్ల ఆకాశ ఉపాసన నేర్చుకుంటే మన బుద్ధి పదునుగా, సూక్ష్మంగా తయారై సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను అర్థం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. ఆకాశంలోని కొన్ని లక్షణాలు తీసుకుని ఉపాసన చేస్తే కలిగే ఫలం ఏమిటో వివరంగా మనం చూస్తాం. ఆకాశంలో ఉపాసనకు తీసుకున్నటువంటి లక్షణాలు ప్రతిష్ట, మహః, మనః, నమః, బ్రహ్మ, పరిమర. ఇందులో ఆకాశం ఆలంబన, ఆకాశం ప్రతిష్ట అని ఉపాసన చేస్తే అందరికీ ఆధారం అవుతాడు. ఆకాశం ఆలంబనగా తీసుకుని మహః అనేటటువంటి లక్షణాన్ని ఉపాసన చేస్తే గొప్పవాడవుతాడు. ఆకాశం అనే ఆలంబనలో మనస్సుని ఉపాసన చేస్తే గొప్ప మేధావి అవుతాడు. ఆకాశంలో నమః అనేటటువంటి లక్షణాన్ని ఆరోపించి ఉపాసన చేస్తే కోరికలన్నీ అతనికి దాసోహం అవుతాయి, ఆ ఉపాసకుడికి దాసోహం అవుతాయి. ఆకాశంలో బ్రహ్మ అనేటటువంటి ఆ పరబ్రహ్మని ఉపాసన చేస్తే అనంతం అవుతాడు. ఆకాశంలో పరిమర అనేటటువంటి ఆ లక్షణాన్ని, నాశనం అనేటటువంటి ఆ లక్షణాన్ని ఊహించుకుని ఉపాసన చేస్తే శత్రునాశనం అవుతుంది. అంటే అతనికి ఎటువంటి శత్రువులు ఉండరు, అంతా కూడా మిత్రభావంతోనే చూస్తాడు, అందరూ కూడా మిత్రులు అవుతారు. ఈ కర్మ ఉపాసనలు ప్రత్యక్షంగా జ్ఞానాన్ని ఇవ్వవు, కానీ సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తాయి. ఈ సంపత్తిని పొందితే అధికారి అయి పంచకోశ వివేకం ద్వారా జ్ఞానం పొంది జ్ఞాన ఫలం కూడా పొందొచ్చు. బ్రహ్మజ్ఞాన ఫలం ఇది అనువాకం, ఆఖరి భాగం. బ్రహ్మజ్ఞాన ఫలం జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఇప్పుడే మోక్షాన్ని అనుభవించడం. ఈ జ్ఞాని మరణించాక విదేహముక్తిని పొందుతాడు. పునర్జన్మ లేకపోవడాన్ని విదేహముక్తి అంటారు. ఇక్కడ విదేహముక్తి గురించి చెప్పలేదు, కానీ మనం కలుపుకుంటున్నాం. ఉపనిషత్తులో జీవన్ముక్తిని రకరకాలుగా వివరిస్తారు. ఇక్కడ జీవన్ముక్తిని 4 రూపాల్లో వర్ణించింది ఉపనిషత్తు. అవి మొదటిగా పంచకోశ అభిమాన త్యాగం. మళ్ళీ ఒకసారి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి
తద్వారా పంచకోశ అభిమాన త్యాగాన్ని ఫలంగా చెప్పింది ఉపనిషత్తు. సయశ్చాయం పురుషే యశ్చ సావాదిత్యే స ఏకః అంటోంది. జీవాత్మలో ఉన్న ఆనంద ఆత్మ, ఆదిత్యంలో ఉన్నటువంటి ఆనంద ఆత్మ రెండూ ఒకటే అని చెప్పడం ద్వారా మహావాక్యాన్ని గుర్తు చేస్తోంది. జ్ఞాని పంచకోశ వివేకం ద్వారా క్రమంగా ఒక కోశం నుంచి మరొక కోశానికి వచ్చి దాని నుంచి కూడా మెల్లిగా విడిపడ్డాడు, మెల్లిగా బయటపడ్డాడు. ఈ పంచకోశాలు అనాత్మ అని అర్థం చేసుకుంటే తన స్వరూపంలో నిలబడతాడు, ఆత్మనిష్టలో ఉండగలుగుతాడు. అదృశ్యే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. తన స్వరూపం పూర్ణం, ఆనంద స్వరూపం, అభయ స్వరూపం. ఈ విషయం ఉపసంక్రమ్య పదం ద్వారా సూచించబడింది. సర్వ అభిమాన సహితత్వం. జ్ఞానికి అసంగంగా ఉండి విసుగు పుడితే అభిమానం పెంచుకుంటాడు. ఆ అభిమానం ఏ ఒక్కదానిదో కాదు, సర్వ అభిమాన సహిత్వం. ఇది సామగానంగా పాడతాడు. అహమన్నమహమన్నమహమన్నం. ఈ విధంగా అతను నిర్గుణ బ్రహ్మగా అసంగంగా ఉంటాడు, లేదా ఈశ్వరునిగా సమష్టిలో ఉంటాడు. అందువల్ల వేదాంతం అయితే అన్నిటి నుంచి విడిపడండి, లేకపోతే అన్నిటితో సంబంధం పెట్టుకోండి అంటుంది. కొన్నిటితో మాత్రమే అనుబంధం పెంచుకుంటే మీరు సంసారులు అవుతారు. అన్నిటితోనూ సత్సంగం పెంచుకుంటే, లేదా అన్నిటితోనూ సంగత్వం త్యజిస్తూనో మీరు బ్రహ్మ. అన్నిటితో సంగత్వం పెంచుకోవడం అంటే అంతటా ఉన్నదంతా కూడా ఈ భగవంతుడి యొక్క స్వరూపమే. కాబట్టి నాకు ఈ రాగద్వేషాలు లేవు అని ఆ సర్వత్ర సమదర్శనం చేయడమే అన్నిటితోనూ సంగత్వం పెంచుకోవడం అంటే. ఇంకా స్వతంత్రత్వం, ఇదొక ఫలం. ఇదేమిటో చూద్దాం. ఇది ఇలా కొన్నిటితో అభిమానం వదులుకుంటే యథేచ్ఛగా సంచరిస్తాడు జ్ఞాని. అతను యథేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతాడు. ఏ ఆహారం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు. ఏ పాత్ర ధరించాల్సి వస్తే అది సంతోషంగా ధరిస్తాడు. ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యనుసంచరన్. అహంకార మమకారాల నుంచి విడిపడ్డమే జీవన్ముక్తి. ఆనంద. జ్ఞాని ఆనందంగా సామగానం చేశాడని చూసాం. హావు 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 అంటూ కేరింతలు కొట్టాడు. అహో ఎంత ఆశ్చర్యం అని తన ఆశ్చర్యాన్ని 3 స్థాయిలో చూపించాడు. ఇది ఆ జ్ఞాని యొక్క ఆనంద పరాకాష్ఠను చూపిస్తోంది. ఈ ఆనందం, ఈ విద్యానందం తనకి కలిగించినటువంటి ఆ పూర్ణత్వం వల్ల వచ్చినటువంటి ఆనందం. అందుకని జ్ఞాని ఆ తన్మయత్వంతో వ్యక్తపరుస్తున్నటువంటి పదాలివి. ఆనంద పరాకాష్ఠ మనకి కనిపిస్తోంది ఆ జ్ఞానిలో. అహం విశ్వం భువనమభ్యభవాం సువర్ణ జ్యోతి అంటోంది. నేను సకలమైనటువంటి జగత్తులో వ్యాపించున్నాను. నేను స్వయం జ్యోతిని. సువర్ణ జ్యోతి అంటే అర్థం అహం బ్రహ్మ అస్మి అని. ఈ విధంగా జీవన్ముక్తి పొందినటువంటి జ్ఞాని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దీంతో మనకి ఈ భృగువల్లి సారాంశం ముగిసింది. ఇప్పుడు ఈ శాంతి మంత్రం మళ్ళీ ఒకసారి పఠిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపనిషత్తు మొదలు పెట్టేటప్పుడు విఘ్నాలు లేకుండా ఉపనిషత్తు అధ్యయనం సజావుగా సాగాలని
ఆ పరబ్రహ్మని కోరుకుంటూ ప్రార్థించాం. ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తుని ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా అధ్యయనం చేయగలిగాం. ఈ బ్రహ్మ విద్యను మనకు అందించినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ గురు పరంపరకు, ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ మరొక్కసారి ఈ శాంతి పాఠం చదివాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.